రాష్ట్రంలో పెట్టుబడుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికాలో పర్యటిస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే అందరినీ ఆహ్వానిస్తామని చెప్పారు. గత 10 ఏళ్లలో మాజీ మంత్రి కేటీఆర్ విదేశాలకు వెళ్లి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకే సీఎం యూఎస్ పర్యటనపై రాద్ధాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. అమెరికాలో సీఎం రేవంత్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక సీఎం స్వయంగా విదేశీ పర్యటనకు వెళ్లి పెట్టుబడులు ఆహ్వానించడం ఇదే మొదటిసారని తెలిపారు. 10 సంవత్సరాల తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అమెరికా పోయిందంటే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. గత ముఖ్యమంత్రి మా అంటే సింగపూర్ చైనా పోయి వచ్చినట్టుండు. ముఖ్యమంత్రి గారి పర్యటనను ప్రయత్నాన్ని మాటల ద్వారా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ, అంటే ఈ 10 ఏళ్ళు వాళ్ళు పాలించిర్రు, 10 ఏళ్లకు 8 నెలలకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 10 ఏళ్ల పాలనలా కిషన్ కన్నయ్య सूट बूट में बैंड बजाने अमेरिका गया అని కేటీఆర్ గారు గతంలో ఎన్నిసార్లు సూట్ బూట్ में అమెరికా गए, జెనీవా गए, ఒకసారి దాని మీద చర్చ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం 10 ఏళ్లలో కేటీఆర్ ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు, ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలన్నారు ఎంపీ చామల. బీఆర్ఎస్ సర్కార్ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చిందని ఆరోపించారు. తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే ప్రపంచ బ్యాంక్ వంటి వనరుల్ని వాడుకోలేదని విమర్శించారు. మరోవైపు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న కంపెనీలపై బీఆర్ఎస్ నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మరో ఎంపీ మల్లు రవి. మౌలిక సదుపాయాల కోసం వరల్డ్ బ్యాంక్ అనేది 1-2% రేట్కే ఇంట్రెస్ట్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. మనకు వరల్డ్ బ్యాంక్ దగ్గర పోవాలని ఇంట్రెస్ట్ లేకపోయా తక్కువ వడ్డీలకు రుణాలు తెచ్చి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా నడపాల్సిన అవసరం కూడా మీకు తెలియకపోయా. సీఎం అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు 24 గంటల్లో దాదాపు 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రంలో జిల్లాలు టూర్ పెట్టుకొని అధికారులతో రివ్యూ చేస్తూ ఆయన ప్రజల కోసం ప్రజల ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే వారి అస్తిత్వం కోల్పోతున్నారనేటటువంటి దాంతోనే ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు ఆయన కుటుంబం వారి సభ్యుల కోసమే పనిచేస్తున్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్. ఓర్వలేకనే సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన కుటుంబంపై కొందరు విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణలో విస్తరించిందని ఆరోపించారు. తెలంగాణను మోసం చేసిన కేసీఆర్ ను ఎన్నికల్లో ప్రజలు బొందపెట్టారన్నారు సంపత్ కుమార్. బాల్క సుమన్ గాని, క్రిషాంగ్ గాని కేటీఆర్ గారికి అనుంగు సహచరులు. మరి ఏమైందో ఏమో కానీ కేటీఆర్ గారితో విభేదించిర్రా, కేటీఆర్ గారు మాట్లాడడం వీళ్ళకి నచ్చలేదా నాకు అర్థం కాలే. కానీ కేటీఆర్ గారే గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటనను, సీఎం పర్యటన ఫలప్రదం కావాలి, తెలంగాణకు అన్ని రకాల హంగులున్నాయి, జియోగ్రఫికల్, డెమోగ్రఫికల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతమవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది అని చెప్పి కేటీఆర్ గారే ఆకాంక్షించారు. అటువంటి కేటీఆర్ గారి ప్రకటనకు విరుద్ధంగా మాట్లాడుతున్నారంటే ఈ మధ్యన వారి నాయకుడికి వీరికి ఏమైనా చెడిందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతా ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతలు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మరన్నారు కాంగ్రెస్ నేతలు.